శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబలం బాగోలేక చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. గురుబలం అనేది మన యొక్క జాతక చక్రంలో బాగుంటే ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, స్థిరాస్తులు కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడైతే గురుబలం బాగుండదో చాలా రకాల సమస్యలను మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా, ఎలాంటి బాధలు లేకుండా ఉండాలంటే గురుబలం బాగుండాలి. ఈ గురుబలం బాగుండాలి అంటే నేను మీకు ఒక మంచి శక్తివంతమైన పరిహారంని చెప్పగలను. ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో మొదట మీ ఇష్టదైవాన్ని, అది శివుడు కానీ, విష్ణువు కానీ, నరసింహస్వామి కానీ, ఇంకా ఏ దేవుడైనా సరే, మీ ఇష్టదైవాన్ని పూజించిన తరువాత గురుమంత్రం, ఏదైతే గురుమంత్రం ఉందో గురుమంత్రానికి సంబంధించి ఆ గురుమంత్రాన్ని 9 సార్లు జపించాలి. అంటే మీ ఇష్టదైవాన్ని పూజ చేసిన తర్వాత గురుమంత్రాన్ని 9 సార్లు జపించాలి. ఆ తర్వాత మీరు ఆవు పాలను కానీ, గేదె పాలు కానీ, 2 చుక్కలు, అంటే ఆవు పాలకు సంబంధించి కానీ గేదె పాలు అయినా సరే పర్లేదు, 2 చుక్కలు తీసుకొని అందులో కాస్తంత పసుపును వేసి బాగా కలపాలి. అవి బాగా కలిపిన తర్వాత దానిని నుదుటన బొట్టులా పెట్టుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు చేయడం వలన గురుబలం బాగా పెరిగి మీకున్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా ఆర్థికంగాను మరియు ఉద్యోగపరంగాను మరే ఇతరపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది, ఉద్యోగం కూడా బాగుంటుంది. ఇవన్నీ కలిసి వస్తాయి. గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలన్నీ తొలగిపోతాయి.